పొద్దున 9 అవుతున్నది. 9 బావు అవుతున్నది. వచ్చిన రిమ్స్ దగ్గరికి. అట్ట ఏం దొరకలేదు. టైం పాస్ చేస్తున్నా. రిమ్స్ దగ్గరికి ఆదర్శ్ నగర్. మళ్ళా ఇదే రోడ్డు కాస్తా అని రిమ్స్ నుండి టైలర్ కాలనీకి వచ్చిన. టైలర్ కాలనీ నుంచి వెళ్ళి మళ్ళీ న్యూజింగ్ బోర్డుకి పోయిన. ఇదేతో పట్టుకోండి. న్యూజింగ్ బోర్డుకి పోయి ఆడ న్యూజింగ్ బోర్డులో ఇడిచేసి తర్వాత మన న్యూజింగ్ బోర్డులోకి వెళ్ళి ఇంటికి పోయి రామ్నగర్ కాడ శివాలయం కాడకి ఇచ్చుకున్నాం. మళ్ళా ఒకటి దాని బస్ అన్న దించేసిన. పోంగని ఇంకే చౌరస్తాలో ఆదర్శ్ నగర్ అన్నారు. ఆదర్శ్ నగర్ అంటే మళ్ళీ ఇదేతో దాని బస్ స్టాండ్ దించేసి మళ్ళీ ఆదర్శ్ నగర్ దించేస్తే మళ్ళీ ఇదేతో అన్నీ ఇటే తిరుగుతున్నది. మళ్ళీ ఏదైనా దొరికిందంటే రెండు అట్ట దగ్గరికి కూడా పోనీ ఇటే తిప్పబడుతుంది. అనుకోండి ఎటు దొరికితే అంటే మనది నింపుడు ఒక తీరు అన్నది ఉన్నది. మనది తిరుగుతున్నది. ఇలా బండి వచ్చినతో ఒకే తిరుగుడు, వచ్చినతో ఒకే వచ్చాడు. 12:50 అవుతున్నది. 520 రూపాయలు చేస్తున్నాం. 520 తింటాను కానీ పోయినా ఫోన్ వచ్చింది. ఇది ఇటుకే బట్టి వాళ్ళది. మనకు వీళ్ళు వారము మార్కెట్కి తీసుకెళ్ళాలా తీసుకురావాలా. 400 రూపాయలు ఇస్తారు. తీసుకోవడానికి 200, తీసుకురావడానికి 200. ఎందుకు కొట్టుకున్నాడే? తిన్నా కొంచెం రెస్ట్ తీసుకుంటాన్నా. కాలేజ్ చెట్టులకి కథ వచ్చేసిన. ఇలా దించేసినాక కానీ మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఏడన్నా చెట్టు కింద పెట్టి. మన పంచాయతీలు అట్లా ఉంటాయి మనకి. ఇప్పుడు చూడు 2:30 పోయినా 4 అవుతున్నది. 700 రూపాయలు తీసుకొని పోయినా. ఇప్పుడు వీళ్ళ ఒక 400 అంటే సెట్ అయిపోతాయి మనకి. ఫోన్ చేసిండు అప్పుడు తీసుకపోయి ఇడిచేసిన. ఫోన్ చేసిండు ఇప్పుడు తీసుకొచ్చి ఇడిచేసిన. ఇలా లొల్లి ఎట్లా ఉంటుంది. మొత్తం సామాన్ విమానం కొన్నాక కళ్ళు వీళ్ళన్నీ అది ఇటుకే పట్టి పని చేసేటోళ్ళు పాపం మస్తు హార్డ్ వర్క్ అంటే. ఒకటేసారి వారానికి ఒకసారి పోతారు. పోయినప్పుడు మొత్తం తీసుకుంటుంది. వాళ్ళని డిస్టర్బెన్స్ ఏం చేయొద్దు. వాళ్ళే కాల్ చేస్తారు. అయిపోయినాక మనం వచ్చి దించేసినాక మళ్ళీ తీసుకుపోవడానికి మళ్ళీ పోయి తీసుకొచ్చి దించేలా కష్టం. కొండ ఇచ్చేస్తారు. ఇలా మొత్తం 1300 రూపాయలు 1300 రూపాయలు చేసిన. 1300 రూపాయలు చేసి అలాగే 10 రూపాయలు డీజిల్ తీసి 1090 రూపాయలు వాళ్ళ ఇన్కమ్ మనది. 1090 రూపాయలు. 9 అవుతున్నది. 9 బాగా అవుతున్నది.